టాపిక్ నేమ్ ఈజ్ ఫామ్ బీన్ ప్రాసెసింగ్. రిక్వెస్ట్ ప్రాసెసర్కు రిక్వెస్ట్ వచ్చినప్పుడు వేరియస్ ప్రాసెస్ను పర్ఫామ్ చేస్తాము. సమ్ ఆఫ్ ది ఫామ్ బీన్ ప్రాసెస్ ఆర్ 1. ప్రాసెస్ ఫామ్ బీన్. ప్రాసెస్ పాత్లో ఉన్న యాక్షన్కు ఫామ్ బీన్కు సంబంధం ఉందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ అసోసియేషన్ ఉంటే ఇచ్చిన స్కోప్లో ఫామ్ బీన్ ఆబ్జెక్ట్ను లొకేట్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రాసెస్ పాపులేట్. ఫామ్ డాటాను ఫామ్ బీన్ ఫీల్డ్స్కు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫామ్ బీన్ ఆబ్జెక్ట్స్ పైన రీసెట్ మెథడ్ను కాల్ చేస్తాం. అవసరమైతే ఫామ్ డాటా పైన ట్రాన్స్లేషన్ చేస్తాం. ఫామ్ బీన్ ఆబ్జెక్ట్లో ఫామ్ డాటాను సెట్ చేస్తాం. ఫామ్ బీన్ ఆబ్జెక్ట్స్ పైన సెట్ ట్రిపుల్ఎక్స్ మెథడ్స్ను కాల్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రాసెస్ వ్యాలిడేషన్స్. వ్యాలిడేషన్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేయాలి. ఒకవేళ ఫాల్స్ అయితే ప్రాసెస్ను స్కిప్ చేయాలి. ఒకవేళ ట్రూ అయితే ఫామ్ బీన్ ఆబ్జెక్ట్ పైన వ్యాలిడేట్ మెథడ్ను కాల్ చేయాలి. వ్యాలిడేట్ మెథడ్ యొక్క రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఆర్ ఎంటీ యాక్షన్ ఎర్రర్స్. యాక్షన్ ఎర్రర్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. యాక్షన్ ఎర్రర్ ఆబ్జెక్ట్ అనేది వన్ ఆర్ మోర్ యాక్షన్ ఎర్రర్ ఆబ్జెక్ట్ను కలిగి ఉండను. నెక్స్ట్ వ్యాలిడేషన్ మెథడ్ నల్ ఆర్ ఎంటీ యాక్షన్ ఎర్రర్స్ను రిటర్న్ చేస్తే వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అవును లేదా వ్యాలిడేషన్ ఫెయిల్ అయినట్లు. ఒకవేళ ఫెయిల్ అయితే ఇచ్చిన పాత్కి రిక్వెస్ట్ను ఫార్వర్డ్ చేయాలి. వ్యాలిడేషన్ అనేది ట్రూ అయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళను. దట్ ఈజ్ ప్రాసెస్ ఇంక్లూడ్, ప్రాసెస్ ఫార్వర్డ్ ఎక్సెట్రా. లాగిన్ యాక్షన్ అనేది రెస్పాన్స్ను రిక్వెస్ట్ ప్రాసెసర్కు ఇచ్చును. రెస్పాన్స్ను కమిట్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ యాక్షన్ ఫామ్. ఇన్పుట్ ఫామ్ డాటా వ్యాలిడ్ కాకపోతే సేమ్ ఇన్పుట్ వ్యూను ఎర్రర్ మెసేజ్తో డిస్ప్లే చేస్తాం. కానీ ఇన్పుట్ ఫామ్ డాటా వ్యాలిడ్ కాకపోతే యూజర్ సబ్మిట్ చేసిన డాటా ఫీల్డ్స్లో డిస్ప్లే కావాలి అండ్ ఎర్రర్స్ డిస్ప్లే కావాలి. దీన్ని సాల్వ్ చేయడానికి కస్టమ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఈ కస్టమ్ ట్యాగ్స్ను అపాచీ గ్రూప్స్ డెవలప్ చేస్తారు. కస్టమ్ ట్యాగ్స్ అనేవి స్ట్రట్స్ ఫ్రేమ్వర్క్లో ఉండును. స్ట్రట్స్ ఫ్రేమ్వర్క్లో ప్యాక్ చేసి స్ట్రట్స్ HTML ట్యాగ్ లైబ్రరీని జనరేట్ చేస్తాము. సింటాక్స్ HTML:form action = login. నెక్స్ట్ ఈ ట్యాగ్స్ ఫాలోయింగ్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయను. ఇది గివెన్ యాక్షన్ పాత్ను లొకేట్ చేయను. ఒకవేళ యాక్షన్ పాత్ వ్యాలిడ్ అయితే కంటిన్యూ చేయాలి లేదా ఎక్సెప్షన్ త్రో చేయాలి. యాక్షన్కు సంబంధించిన యాక్షన్ ఫామ్ను ఫైండ్ అవుట్ చేసి దాన్ని గివెన్ స్కోప్లో రిట్రైవ్ చేయాలి. నెక్స్ట్ ఇచ్చిన స్కోప్లో ఫామ్ బీన్ ఆబ్జెక్ట్ను లొకేట్ చేయాలి. ఒకవేళ ఫామ్ బీన్ ఆబ్జెక్ట్ లేకపోతే న్యూ ఇన్స్టాన్స్ను క్రియేట్ చేసి దాన్ని గివెన్ స్కోప్లో సెట్ చేయాలి. దీనివల్ల ఫామ్ బీన్ ఆబ్జెక్ట్స్ చైల్డ్ ట్యాగ్స్కు అవైలబుల్ అవును. ఎబో ట్యాగ్లో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కాంటెక్స్ట్ పాత్ /given action path dot extension configured in web.xml /ex2 /login.2. నెక్స్ట్ టాపిక్ ఈజ్ HTML:text ట్యాగ్. ఇది ఫామ్ ట్యాగ్ యొక్క చైల్డ్ ట్యాగ్. ఇది మినిమం 1 అట్రిబ్యూట్ను తీసుకున్నాం. ప్రాపర్టీ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు ఫీల్డ్కు అసోసియేట్ చేసిన ప్రాపర్టీ నేమ్. ఇది ఫామ్ బీన్లో ఉండును. ప్రాపర్టీ నేమ్ అనేది ఫామ్ బీన్లో ఉండును. నెక్స్ట్ ఈ ట్యాగ్ ఫాలోయింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయను. పేరెంట్ ట్యాగ్ ఇట్ ఇంప్లైస్ ఫామ్ నుండి ఫామ్ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ను పొందాలి. ఇచ్చిన ప్రాపర్టీ యొక్క గెట్ ట్రిప్లెక్స్ మెథడ్ను కాల్ చేసి వాల్యూను పొందాలి. ఎగ్జాంపుల్ HTML:text property is equal to uname will be rendered into the syntax input type is equal to text, name is equal to uname, value is equal to abc. abc is equal to form bean objects నుండి తీసుకున్న వాల్యూ.